50,000 చెప్తే మీరు 800 డిస్కౌంట్ ఇచ్చి అదే కట్టమన్నారు. పోనీ లేదయ్యా ఆయన ఇప్పుడు ఏమన్నారు 16,000 కోట్ల రూపాయలతో అవ్వాల్సిందని 55,000 కోట్లు ఎలక్షన్ కోసం 25,000 కోట్లు తినడానికి చంద్రబాబు నాయుడు చేశాడని ఆ రోజున ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఇప్పుడు ఏం చేశారు? 800 డిస్కౌంట్ ఇచ్చారు అంతే. ఇప్పుడు వినండి, మీరే చెప్తున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే మేమేమన్నాం, అదే తినడానికి అనుకున్నాం. దాన్ని కొంచెం బలపరుస్తూ నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఏటీఎం అన్నారు. మీరేం తగ్గించలేదు కదా, డిస్కౌంట్ ఇచ్చారు అంతే. 800 కోట్లు వినండి, అవునండి 55,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంటే ఎందుకు వద్దనాలి? అదే మరి ఆయన కూడా అందుకే తెచ్చుకోవాలనుకుంది, చంద్రబాబు గారు కూడా అట్లాగే తెచ్చుకోవాలనుకున్నారు. ఒక్క నిమిషం అండి, రాష్ట్రానికి రావాలి, కాంట్రాక్టర్కి వెళ్తే కాంట్రాక్టర్ మన ఇంటికి వస్తాయి. సార్ మీరు అటు ఇటు మాట్లాడితే నేనేమి మాట్లాడలేదు. అటు ఇటు మాట్లాడలేదు, డిబేట్ అంటే ఏటో ఒకవైపు మాట్లాడడానికి కాదు. వినండి సార్, దయచేసి డిబేట్ అంటే ఏంటో నేను నేర్చుకుని అంటాను. ఇప్పుడు కాదు నేను అడిగేది, మీరు అంటున్నది ఏంటి? ఆ రోజున చంద్రబాబు గారు 55,000 అంటే 25,000 కోట్ల రూపాయలు తినడానికి అన్నారు మీరు. అవును, నేనేమంటున్నాను అన్నాము, నేను చెప్తున్నా అన్నాము. దాన్నే చంద్రబాబు మన ఏటీఎం అని అన్నాడు, ఏటీఎం అని ఆయన అన్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు తెచ్చుకుందాం అనుకుంటున్నాం 55,000 కోట్లు రాష్ట్రానికి బాగుంటుంది అనుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు నేను వచ్చి 15,000 కోట్లు ఇచ్చాను అంటున్నాడు. మేము లాభంలో ఉన్నాం సార్, రాష్ట్రాన్ని లాభంలోకి తెస్తున్నాం. ఇంకేంటి మీకు కావాల్సింది? అందులో అసలు పాయింట్ మిస్ అవుతున్నది ఒకటే, అది 25,000 కోట్లు మీరు తగ్గించాలి కదా. అప్పుడు ఎందుకు తగ్గిస్తాను సార్? రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? కాంట్రాక్టర్కి పోద్ది. రాష్ట్రానికి వస్తే మీరు వేరు, అది కాంట్రాక్టర్ది, అది రాష్ట్ర ప్రభుత్వం కాదు. కాదు అదేనండి, అది కాంట్రాక్టర్కి వెళ్తాయి డబ్బులు, నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రిహాబిలేషన్స్ కి వాటికి. అదే సార్ అయ్యే చంద్రబాబు చెప్పింది కూడా, అది తప్పన్న మీరు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చేసిన తప్పన్న వాళ్ళు 50,000 మంది దొంగ బాధితులు వచ్చారని చెప్పిన వాళ్ళు, కొంతమంది అధికారుల పేర్లు కూడా చెప్పినటువంటి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ డబ్బులు మళ్ళీ అదే డబ్బుల్లో 800 కోట్లు డిస్కౌంట్ ఇచ్చి మాకు ఇచ్చేయమంటున్నారు. అది మళ్ళీ కాంట్రాక్టర్కే ఇస్తున్నారు. కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన 25,000 కోట్లు తినాలనుకుంటే మీరు ఒక 800 తగ్గించుకుని 24,000 కోట్లు తిన్నట్టు. అందుకే మాట్లాడలేకపోతున్నారా? రిహాబిలేషన్ ఆర్ఆర్ దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పండి, అడగమనండి. సాయి గారు, మీరు కాంట్రాక్టర్ కి ఇచ్చేటువంటి దాన్ని రిహాబిలేషన్ దీనికి కలుపుతున్నారు, అది తప్పు. చంద్రబాబు గారు అడిగింది ఏంటంటే కాంట్రాక్టర్ చూస్తాడు సార్, రిహాబిలిటేషన్ తో సహా మొత్తం కాంట్రాక్ట్. నాకు తెలియదు సార్, నాకు చెప్పిన తర్వాత కాంట్రాక్టరే చూసుకుంటాడు 55,000 కోట్లు అనేది నాకు తెలియదు సార్. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే రావచ్చు సార్, ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ డబ్బులు వెళ్ళేది ప్రజలకయ్యా, ప్రజలకి వెళ్తుంది త్రూ కాంట్రాక్టర్ ద్వారా సార్. కాదు సార్, ప్రజలకి వెళ్తాయి. హైవే రోడ్లు వేస్తారు సార్, డైరెక్ట్ గా ప్రభుత్వం తీసుకొచ్చి డబ్బులు లేదు. ఆ ఏరియా ఎన్హెచ్ కాంట్రాక్టర్ ఎవడుంటాడో